అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవియో చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చాలండి. ఎప్పుడైనా మీకు అనిపించిందా, నేను ఇది చేయకూడదు అని మనము నిశ్చయించుకున్న తర్వాత దాన్నే మనం చేస్తూ ఉంటాం. ఎందుకు ఆ విధంగా? మరి మన యొక్క కంట్రోల్లో కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు. అదేమంటే, ఏమో నేను మర్చిపోలేకపోతున్నాను, మానుకోలేకపోతున్నాను. ఆశ ఉంది కానీ దాన్ని మనము నెరవేర్చుకోలేకపోతున్నాం. ఆశ మనలో చాలా ఉంది, మన జీవితాన్ని నూతనంగా మార్చుకోవాలని. విశ్వాసం ఉంది, మన జీవితాన్ని బలపరుచుకోవాలని. కానీ మనం ఏది కూడా మనం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకు? చాలాసార్లు ప్రార్థన చేయాలని, దేవునికి చాలా సమీపంగా బ్రతకాలని, దేవుని ఆరాధించాలని, దేవుని గణపరచాలని, మరి ఎన్ని ఆశలు మనకున్నా మనం దాన్ని చేయలేకపోతాం. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఎందుకు మనం దాన్ని సాధించలేకపోతున్నాం? ఎందుకు లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు మరి దేవుడు పౌలు ద్వారా తెలియజేసినటువంటి మరి చక్కటి సందేశం. శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎప్పుడు? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే. ఇది చాలాసార్లు మనం విన్నాము. చాలాసార్లు మనము ఆత్మానుసారంగా నడవాలని, ఆత్మచేత నింపబడాలని మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు చాలా మటుకు ఆత్మచేత మనం బలపడతాం, నింపబడతాం. ఆ పరిశుద్ధాత్ముని చేత మనం అభిషేకముతో నింపబడతాం. ఆయన బోధిస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు. కానీ మనము స్థిరంగా ఉండలేము. ఒకరోజు 2 రోజులు మనం పాటిస్తాము, 3వ రోజు 4వ రోజు మనం పడిపోతాం. ఉపవాసం ఉండాలి 10 రోజులని, లేదా 7 రోజులు, 20 రోజులు, 21 రోజులు, 40 రోజులు మనం నిశ్చయించుకుంటాం. ప్రభా, నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తా. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అంతే. అయ్యా నన్ను క్షమించు, నేను ఉండలేకపోతున్నాను. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. నిజమే, చాలా మట్టుకు క్రైస్తవ సమాజంలో మనం చూసినప్పుడు దేవునిపైన ఆశ ఉంటుంది, దేవుని కోసం బ్రతకాలన్న కోరిక ఉంటుంది, దేవుని కోసం మనం మన జీవితాన్ని మలుచుకోవాలని మనకు ఆత్మ నడిపింపుతో మనం గ్రహించవచ్చు. కానీ ఎప్పుడు కూడా దాంట్లో మనము సక్సెస్ కాలేదు. ఇప్పటికీ పెద్దవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు కదా. వాళ్ళు ఎప్పటి నుంచో మరి దేవుడిని నమ్ముకొని మరి ఆ దేవునిలో బలపడాలని ఎంతో ఆశ, ఎంతో విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని నెరవేర్చలేకపోతారు. ఎక్కడో ఒక దగ్గర పడిపోతూ ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర మనం ఆత్మ చేత ఈ శరీరము నడిపించబడదు. ఆత్మ బోధిస్తూ ఉంటాడు కదా, తానే ఏం చేస్తాడంట, మనలో ఉంటూ మనకి బోధిస్తూ ఉంటాడు. మూలుగులతోటి మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన శరీరాన్ని మనం ఏం చేయాలంట? చూడండి, ఒక గుర్రము, అడవిలో ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం పైన నీవు సవారీ చేయాలనుకుంటున్నావు. ఆ గుర్రాన్ని ఏం చేయాలి? ముందు
ఏం చేయాలండి? అదుపులో తీసుకోవాలి, కళ్ళెం వేస్తారు దానికి కదా, లేకపోతే మాట వింటుందా? దానికి కళ్ళకు గంతలు ఉంటాయి, అంటే ఇటు అటు చూడకుండా తిన్నగా చూడడానికి. ఇప్పుడు మనం చూడంగానే ముందు ఈ రిక్షాలు రాకముందు ఏముండేయమ్మా? ఎడ్ల బండిలు ఉండేవి, గుర్రపు టాంగా అంటారు కదా, అవి ఉండేవి. వాటికి గంతలు పెడతారు, ఇట్లా దారి కనబడుతూ ఉంటుంది ముందు నుంచి, అది చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదంటే ఇటువైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు. దాన్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే అది మన మాట వినదు. ఇప్పుడు మానవ శరీరం, ఈ మానవ శరీరము దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అయితే దేవుడు ఏం చేశాడు? కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, సత్యాన్ని తెలియజేశాడు. అంతకంటే ముందు చాలామంది వచ్చారు ప్రవక్తలు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్తమానం తీసుకొని బోధించారు, ప్రవచించారు. మరి అది క్రీస్తు ద్వారా ఈ లోకములో ఇదిగో ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న మానవాళికి రక్షణ. అంటే ఆత్మ నడిపింపు అనేది లేకపోతే నరుడు పుడతాడు, పెరుగుతాడు, తనకు నచ్చిన జీవితాన్ని ఎన్నుకొని మంచి జీవితం జీవించవచ్చు, పాప జీవితం జీవించవచ్చు. ఒక హంతకుడు కావచ్చు, ఒక మంచి మరి ప్రవక్త కావచ్చు, ఒక మంచి రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక రాజు కావచ్చు, ఒక వైద్యుడు కావచ్చు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండొచ్చు. ఒక్కొక్క వ్యక్తి తన యొక్క ప్రవర్తన బట్టి లోకములో బ్రతుకుతాడు. కొంతమంది వారి ప్రవర్తనను బట్టి మరణించారు, అంటే ఇతరుల చేత చంపబడ్డారు. వారి మాటల ద్వారా, వారి స్వభావము, మరి వీటి ద్వారా ఈ లోకములో వారు జీవిస్తూ మరి ఈ లోకంలోనే వారు అంతమైపోతూ ఉన్నారు. కానీ ఆత్మ నడిపింపు గనక మనం పొందితే చనిపోయిన తర్వాత కూడా నీవు దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తావు, నీవు దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తావు. అంటే శరీరముతో పాటు నీ ఆత్మ కూడా అంతమైపోదు లోకములో. శరీరముతో పాటు నీ ఆత్మ కూడా ఆ పరలోకములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి, మరి దేవుడు ఈ లోకం పుట్టక మునుపు నీ కొరకు, మనందరి కొరకు సిద్ధపరిచిన రాజ్యములో దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. మరి దానికోసం ఈరోజు మనము ఆత్మ నడిపింపును మనం పొందాలి. హల్లెలూయా.